ఈ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మన ఆనంద్ గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మంచి నాయకుడు, బీసీ నాయకుడు, మరి అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఈ ఆలయానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉండే నాయకుడు, అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు, అన్నిటికంటే మించి దైవత్వం కలిగిన నాయకుడు. అందుకే అంత సులువుగా చైర్మన్ పదవులు రావు. చాలామంది ఆశిస్తారు చైర్మన్ పదవులు కావాలని. సత్యదేవుని యొక్క ఆలయానికి చైర్మన్ అవడం అంటే అది ఎంతో పుట్టుకతో ఆ దైవత్వం ఉండాలి, ఆ దేవుని కటాక్షం ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఆలయం ఏది కోరితే ఆ కోరికలు తీర్చే దైవం. నిదర్శనం నేనే. వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే అది మా అర్చకులు గారు. ఆయన ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి రప్పిస్తారు. నేను ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం తీరిపోతుంది అన్నమాట. అలాంటి కష్టాలను తీర్చే దైవం. పౌర్ణమి నాడు మీకు అందరికీ తెలుసు, సుమారు 30,000 నుండి 40,000 వరకు కూడా దర్శన భాగ్యం కలిగించే ఆ స్వామివారు. మరి అలాంటి స్వామివారికి ఈరోజు మనం రోడ్డు కూడా, అప్పుడు శిరీష మేడం గారు ఈవోగా ఉండేవారు ఈ గుడికి, అప్పుడు మనం ప్రారంభించాం. చక్కగా పూర్ణ మార్కెట్ నుండి ఏమో డైరెక్ట్గా ఘాటీ రోడ్ ఏమో ఈ యొక్క సుమారు 13 కోట్లు 14 కోట్లు అనుకుంటానమాట. ఆయన స్వామి ట్రస్ట్ బోర్డు మండలి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి చేసిన అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ముందుగా మాకు ఈ అవకాశాలు కల్పించిన సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే 36వ వార్డు మాసిపోక్ జోన్స్ మాసిపోక్ రాజు గారు దంపతులిద్దరికీ, అలాగే 30వ వార్డు కోడూరు వెంకటరత్నం గారు మా అమ్మ, వీళ్ళందరికీతో పాటు నా గురువర్యులు, నేను రాజకీయంలో అడుగుపెట్టినప్పుడు ఆయనతో వానదిద్దు వచ్చాను. సిటీ అధ్యక్షులు, డిసిసి బ్యాంక్ చైర్మన్ మా కోలా గురువులు గారు, ఆయన దయతో సత్యనారాయణ స్వామి టెంపుల్ ధర్మకర్తల మండలి చైర్మన్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు దేవుడు భగవంతుడు సత్యమూర్తి సత్యనారాయణ స్వామి గారు మా మీద చాలా బాధ్యత పెట్టారు. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో అతి ప్రాముఖ్యత పొందిన సత్యనారాయణ స్వామి శాండిల్ దేవాలయం అంటే ఒక ప్రజ్ఞాతి ఉంది. ఈ దేవాలయాన్ని మా కమిటీ మెంబర్స్ సహకారాలతో ఇంకా ఎక్కువ భక్తులు కొండ మీద దర్శనానికి వచ్చి భగవంతుడి దర్శనం చేసుకునేటట్టు మేము కమిటీ అంతా చేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. అలాగే దేవుడి యొక్క ఆదాయాన్ని పెంచడానికి మేమేం చేయాలి, డోనర్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, సత్యదేవుణ్ణి ఇంకా పబ్లిసిటీస్ జిల్లా అంతా, మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో సత్యనారాయణ స్వామి వారు అంటే ఒక ప్రఖ్యాతి, అలాగే సింహాచలం అంటే ఒక ప్రఖ్యాతి, అలాగే కనకమహాలక్ష్మి దేవాలయం ఒక ప్రఖ్యాతి, అలాగే ఈ దేవాలయాన్ని కూడా ఆ దేవాలయాలతో సమతుల్యలా తీసుకెళ్లాలని మా కోరిక, మా కమిటీ వాళ్ళందరూ కలిసి. సో ఈ విషయంలో పాత్రికేయులు మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మా దేవుడి యొక్క ప్రచారం ఇంకా మీ ముందుకు తీసుకెళ్లాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.